హాయ్ వ్యూవర్స్, ఇంటర్మీడియట్లో ర్యాంకుల గొడవ ఎందుకు ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత వచ్చినటువంటి యొక్క మార్కుల ఆధారంగా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవుతారు. అంటే ఇంటర్మీడియట్ అనేది ఒక మధ్యస్థమైనటువంటి స్టేజ్. అంటే పూర్తిగా తెలిసిన ఏజ్ కాదు, పూర్తిగా చైల్డ్ ఏజ్ కాదు. కాబట్టి అది ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక మీడియేటరీ, ఒక మధ్యన ఉన్నటువంటి యొక్క ఏజ్ లెవెల్. అయితే ఈ లెవెల్లో మ్యాక్సిమం ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతామో, జాయిన్ అయిన తర్వాత అంటే నచ్చినటువంటి ఒక కోర్సు, ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, కోర్సులో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు ఎగ్జామ్స్ అయిపోయేదాకా, అంటే మ్యాక్సిమం ఎగ్జామ్స్ మార్చిలోనే కంప్లీట్ అవుతాయి, మార్చి మిడిల్ వీక్లో మ్యాక్సిమం కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయ్యేంత వరకు మన మీద ప్రెషర్ ఉంటుంది, సార్ల మీద ప్రెషర్ ఉంటుంది, సార్లు ప్రెషర్ పెడతారు, మన మీద ప్రెషర్ ఉంటుంది, సార్లు టెన్షన్ పడుతుంటారు. మార్క్స్ ఎలా వస్తాయో, ఎలాంటి రిజల్ట్ వస్తుందో, ఎలాంటి ర్యాంకులు వస్తాయో అని టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాలేజీ మేనేజ్మెంట్ ఫీల్ అవుతారు, లెక్చర్స్ ఫీల్ అవుతారు, స్టూడెంట్స్ కూడా ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ అనేసరికి ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. డిగ్రీ వేరు, డిగ్రీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్ అనేసరికి స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. పూర్తిగా స్టేట్ గవర్నమెంటే ఎగ్జామ్స్ పెడుతుంది, స్టేట్ గవర్నమెంటే కరెక్షన్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంటే రిజల్ట్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత మనము క్లాసెస్కు వెళ్తుంటాము, లెసన్స్ వింటుంటాము. సో మనము మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్ వరకు చాలా హార్డ్ వర్క్ చేపిస్తుంటారు. వాళ్ళను కూర్చోబెడతారు, బాగా స్టడీ అవర్స్ అని, ప్లస్ క్లాసెస్ అని, ప్లస్ సింపుల్ వేనని అనేక రకాలుగా వాళ్ళకు వర్క్ లోడ్ ఇస్తుంటారు. ప్లస్ వాళ్ళు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తుంటారు. అంటే సార్లు కూడా జనరల్గా చెప్తుంటారు, ఇది పీక్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, బాగా హార్డ్ వర్క్ చేయాలి. మరి ఎందుకు సార్ ఇంత హడావుడి ఎందుకు? ఇంటర్మీడియట్లో ఓన్లీ డిగ్రీలో ఇంత హడావుడి లేదు, ఉండదు. 10th కూడా ఇంత హడావుడి ఉండదు. కానీ ఓన్లీ ఇంటర్మీడియట్లోనే ఇంత హడావుడి, ఇంత ఇంత ప్రెషర్ ఎందుకు ఉంటుంది స్టూడెంట్స్ మీద? కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, ఆల్రెడీ మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. సో కార్పొరేట్ కాలేజీలో ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇంత ప్రెషర్ ఎందుకు ఇంటర్మీడియట్ స్టేజ్లో అనే అంశాన్ని కనుక మనం ఇక్కడ చూస్తే, చూడండి, మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడైతే పాస్ అవుతావో, అంటే ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ, ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చేటటువంటి ఒక మార్క్స్ని టోటల్ చేస్తారు. ఈ 2 ఇయర్స్ని వచ్చే మార్కుల్ని టోటల్ ఆధారంగా వచ్చిన టోటల్ మార్క్స్ ఆధారంగా డిగ్రీలో నీకు సీట్ వస్తుంది. అంటే తెలంగాణ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 6 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఒక యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ తీసేస్తే మీకు మనకు 5 యూనివర్సిటీస్ ఉన్నాయి మ్యాక్సిమం. తెలంగాణ కావచ్చు, పాలమూరు కావచ్చు, తర్వాత మహాత్మా గాంధీ కావచ్చు, కాకతీయ కావచ్చు, ఉస్మానియా కావచ్చు. సో దాదాపు ఒక 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 5 యూనివర్సిటీస్లో నీకు నచ్చిన కాలేజీలో సీటు రావాలంటే నీకు ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఉండాలి. సపోజ్ హైదరాబాదే ఉందండి, హైదరాబాద్లో నాకు నిజాం కాలేజీలో సీట్ రావాలి. నిజాం కాలేజీలో సీట్ రావాలంటే మార్క్స్ 935 అబోవ్ ఉండాలి. అంటే ఇక్కడ ఒక మంచి కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్లో మంచి మార్కులు ఉండాలి. కాబట్టి ప్రెషర్ చేస్తాను, స్టూడెంట్స్ కూడా ప్రెషర్లో ఉంటాడు. లెక్చరర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ప్రెషర్తో వాళ్ళను చదివించటం, లేకపోతే రాయించటం, మార్క్స్ వచ్చేటట్టు వాళ్ళని బాగా రుద్దుతారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే నీకు రేపు మంచి కాలేజీలో, యూనివర్సిటీలో సీటు రావాలంటే ఇంటర్మీడియట్ మార్క్సే బేస్. అదేవిధంగా సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సైన్స్ స్టూడెంట్స్కి ఎంసెట్ రావాలి, జేఈ రావాలి. సో అడ్వాన్స్ రాస్తారు. మరి జేఈ ఎంసెట్కు ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు. అంటే ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి మనకు ఎంసెట్లో వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి. సో ఆ వెయిటేజ్ మార్క్స్ కలుస్తాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. హార్డ్ వర్క్ చేసే విధంగా కాలేజీ వాళ్ళు ప్రెషర్ చేస్తారు. ఎందుకంటే రేపు నేషనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, జేఈ ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది. సో అలాంటి వాటి కోసం మంచి మార్కులు రావాలి కాబట్టి ప్రెషర్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి ప్రతిభా అవార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా నేషనల్ స్కాలర్షిప్ ఉంటుంది.
నేషనల్ స్కాలర్షిప్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వస్తే అంటే 950 960 ఆ రేంజ్లో అంటే 1000 మార్క్స్కి 2 సంవత్సరాలకి కలిపి మార్క్స్ వస్తే వాళ్ళకు నేషనల్ స్కాలర్షిప్ మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. ఈ మెరిట్ స్కాలర్షిప్లో మీకు డిగ్రీలో ఉండే 3 సంవత్సరాలకు కావాల్సినటువంటి స్కాలర్షిప్ అమౌంట్ నీకు గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ మార్క్సే మనకు క్రైటీరియా కాబట్టి ఈ మార్క్స్ ఆధారంగానే రేపు డిగ్రీలో సీట్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ మార్కులు వస్తే డిస్ట్రిక్ట్ పరంగా క్యాష్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ప్రతిభా అవార్డ్స్ ఉంటాయి కాబట్టి రేపు ఎంసెట్లో వెయిటేజ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్స్ వస్తాయి కాబట్టి ఇంటర్మీడియట్లో ఈ రచ్చ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ఇంటర్మీడియట్లో చూడండి, ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు సిట్టింగ్ స్క్వాడ్ ఉంటాడు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటారు, డిఓ వస్తుంటాడు, ప్లస్ ఇన్జులేటర్స్ చాలా స్ట్రిక్ట్గా ఇన్జులేషన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ మార్కులే రేపు జరగబోయేటటువంటి ఎంసెట్కు క్రైటీరియా. అంటే ఇందులో మంచి మార్కులు వస్తేనే వాళ్ళకు ఎంసెట్లో మంచి వెయిటేజ్ ఉంటుంది, ప్లస్ మంచి కాలేజీలో సీట్ వస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో మ్యాక్సిమం ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్నీ ఎక్కువగా అటు సైన్స్ వాళ్ళని కానీ ఆర్ట్స్ వాళ్ళని కానీ ప్రెషర్ పెడుతూ ఉంటాయి. ప్లస్ ఏదైనా జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్, సో 10th లెవెల్ కానీ ఇంటర్ లెవెల్ కానీ జాబ్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారు. అంటే ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి అనే దాని బేస్ ఆధారంగా సో కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ లేదా జాబ్ సెలక్షన్ కానీ ఉంటుంది. అందుకని చాలామంది ఇంటర్మీడియట్లో ఎక్కువగా ప్రెషర్ పెట్టడానికి, వాళ్ళ హార్డ్ వర్క్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ ఆ ఏజ్ అనేటువంటిది మొత్తం టీనేజ్ వయసులో ఉంటారు. సో తెలిసి తెలవని వయసు కాబట్టి అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి అవగాహన పెంపొందించడం కోసం కావచ్చు లేదా ఫర్దర్ బెనిఫిట్స్ పొందడం కోసం కావచ్చు ఇంటర్మీడియట్లో దాదాపుగా ఎక్కువగా హడావుడి ఉంటుంది. ఎక్కువ మార్కులు పొందడానికి ర్యాంకులు రాగానే మా కాలేజీలో ఈ ర్యాంకులు వచ్చాయి, మా కాలేజీలో ఆ ర్యాంకులు వచ్చాయి, మేము ఇన్ని మార్కులు సంపాదించాం. సో అది అడ్మిషన్ పరంగా అది వేరే విషయం. కాలేజీ వాళ్ళు అడ్మిషన్ సంపాదించుకోవడానికి చేసే ప్రాసెస్ అది వేరు. కానీ విద్యార్థికి మాత్రం స్టూడెంట్కి మాత్రం బెనిఫిట్ ఉంటుంది. ఈ రచ్చ అంతా ఓన్లీ ఇంటర్మీడియట్లో మాత్రమే ఉంటుంది. డిగ్రీలో ఇదంతా హడావుడి అంటూ ఏమీ ఉండదు, కేవలం ప్రశాంతంగా జరుగుతుంది. సో దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో డిగ్రీలో ఎందుకు ఇంత హడావుడి ఉండదు, ఓన్లీ ఇంటర్లోనే ఎందుకు హడావుడి ఉంటుంది అనే దానికి సంబంధించి. సో వివర్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.